నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒకప్పుడు ఉన్నట్లు నీతిమంతమైన రాజకీయాలు ఇప్పుడు లేవు. గెలుపు కోసం అభ్యర్థులు, పార్టీలు అన్ని అస్త్రాల్ని వాడుతారు. కులం, మతం, డబ్బు, మద్యం, భర్త లేని భార్య, తండ్రిని కోల్పోయిన బిడ్డ లాంటి సెంటిమెంట్, సింపతి సహా గెలిచేందుకు ఉన్న ఏ ఒక్క దారిని విడిచిపెట్టారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో అదే పంథాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ భార్య మాగంటి సునీతకే టికెట్ ఇచ్చి అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. ప్రచారంలో భాగంగా ఆమె ఆయా చోట్ల భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తోంది. నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. మాగంటి సునీత నిజంగా తన భర్త గుర్తొచ్చి కంటతడి పెట్టుకుంటున్నదా, లేదంటే ఓట్లు రాబట్టుకోవటానికి కావాలని వేదికలపై కన్నీరు కారుస్తున్నారా తెలియదు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఆమె ఓట్ల కోసమే కన్నీళ్లు కారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. గులాబీ పార్టీ ప్రచార తీరును ఖండిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆడబిడ్డ కన్నీళ్లను అడ్డం పెట్టుకుని గతంలో రాష్ట్రాన్ని దోచుకున్నట్లుగా మళ్లీ జూబ్లీహిల్స్ ని దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్లీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మాగంటి సునీతను కావాలనే వేదికలపై కన్నీళ్లు పెట్టుకోమని, తద్వారా సింపతితో ఓట్లు పొందాలని బీఆర్ఎస్ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గులాబీ పార్టీ నేతలపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల కామెంట్స్ పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. చనిపోయిన తన భర్త గుర్తుకొచ్చి మాగంటి సునీత ఏడుస్తూ ఉంటే యాక్షన్ అంటారా అంటూ ధ్వజమెత్తుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ కమ్మ సామాజిక వర్గం మద్దతుతోనే నువ్వు మంత్రి అయ్యావు కదా తుమ్మల నాగేశ్వరరావు, మరి అదే సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ దుఃఖంలో ఉంటే అవమానిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ఆమెను అవమానించిన మంత్రులు వెంటనే సునీతకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది మంది జనం ఆమె మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతుంటే కింద నుంచి స్పందన వస్తుంటే, మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా భర్త కోల్పోయిన ఓ మహిళ కన్నీళ్లను రాజకీయ నాయకులు లిట్మస్ పేపర్తో పరీక్ష చేస్తున్నారు. ఓట్ల కోసం, పదవుల కోసం దేన్ని వదలని రాజకీయ నాయకులు మహిళ కన్నీళ్లను మాత్రం ఎందుకు వదులుతారు?